అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మరి దసరా వస్తుంది. మా ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అయితే డిఎల్ఎస్ అని చాలామంది ఉద్యోగులు ఎదురుస్తున్న తరుణంలో మరి ప్రభుత్వానికి మేము విన్నవించుకున్నాం. చాలామంది మంత్రులతో మాట్లాడినాం. మన ప్రభుత్వం వచ్చి 10 నెలలు అవుతుంది. ఈ ప్రభుత్వం తీసుకున్న మేనిఫెస్టోలో ఉద్యోగులకు 3 డిఏలు ఇస్తామని చెప్పి, పిఆర్సీ ఇస్తామని, అలాగే పెండింగ్ బిల్స్ కూడా అన్ని ఇస్తామని మీరు వాగ్దానం చేసిన సందర్భాన్ని ఇలా గుర్తు చేస్తున్నాం. చాలామంది ఉద్యోగులు నిరాశ నిస్పృహలతో ఉన్నారు. మరి తెలంగాణలో అతిపెద్ద పండుగ దసరా పండుగ. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యోగులు ఆ రోజు మీ అందరికీ తెలుసు, దసరా జరుపుకోకుండా ఆ తెలంగాణ ఉద్యమాన్ని జరిపినాం. అప్పుడు దసరా జరుపుకోలేదు. మరి ఇప్పుడు 2 డిఏలన్నా 3 డిఏలన్నా ఇస్తే మా ఉద్యోగులకు ఇంత వెసులుబాటు ఉంటుందని చెప్పి ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. మొన్ననే ప్రకృతి వైపరీత్యం రావడం వల్ల ఖమ్మంలో అయితేంది, మహబూబాద్ అయితేంది, వరంగల్లో అయితేంది, కరీంనగర్లో అయితేంది ప్రజలు ఇబ్బందుల పాలవుతుంటే ఒక బేసిక్ పే ఇవ్వడం జరిగింది. అది దాదాపు 130 కోట్లు ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. మరి చాలామంది నన్ను ఉద్యోగులు అడిగారు, దసరా పండుగ వస్తుందన్నా మీరు ఒకరోజు మూల వేతనాన్ని ఇచ్చి ఇంకా మా పండగకి ఇబ్బంది అవుతుందంటే మనకు ప్రభుత్వాన్ని మనం ఆదుకున్నాం, ఈ ప్రభుత్వం మనల్ని కూడా ఆదుకుంటుంది, దసరా వరకు 2, 3 డిఏలు ఇచ్చి ఆదుకుంటుందని చెప్పిన సందర్భాన్ని ఇలా గుర్తు చేస్తున్నాం. ఇవాళ ప్రభుత్వాలు వస్తాయి పోతాయి. ప్రభుత్వ ఉద్యోగులుగా అందరం ఒకటిగానే ఉంటాం. ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వాన్ని స్వాగతించేసి వాళ్ళు తీసుకున్న జీవోల రూపంగా తీసుకున్న ఆ పథకాలను ప్రజల వద్దకు చేర్చి ఇలా ప్రజలకు మన్ననలు పొంది మన తెలంగాణను ఫస్ట్లో నింపడానికి ఉద్యోగుల శ్రమ ఎంతో ప్రాధాన్యం. మరి అటువంటి ఉద్యోగులను మనం పట్టించుకోవాలి కదా. మరి ఇలా ఉద్యోగ సంఘ నాయకులను పిలిచి మాట్లాడి వాళ్ళ సమస్యల పరిష్కార మార్గంగా ఆలోచించాలని గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుచున్నాం. మరి 317 జీవో తీసుకొచ్చి చాలా మంది ఉద్యోగులు ఇలా ఆగమైన పరిస్థితి ఇలా గుర్తు చేస్తున్నాం. మరి దాన్ని వచ్చినాక సబ్ కమిటీ అని పెట్టారు. మరి ఆ సబ్ కమిటీలో చాలా రోజులు 2-3 దఫాలు చర్చించారు. కానీ ఎక్కడ ఉద్యోగ సంఘ నాయకులను పిలిచి మాట్లాడిన దాఖలాలు లేవు. దాన్ని కూడా పెండింగ్లో పెట్టిన సందర్భం. ఇలా ఈహెచ్ఎస్ హెల్త్ కార్డు ఇలా పెన్షన్లు చాలామంది చూస్తారు. ఇలా హాస్పిటల్కి పోతే లక్షల బిల్లు కట్టలేక ఇబ్బంది పడుతుండ్రు. ప్రభుత్వం ఇచ్చేదేమో రియంబర్స్మెంటు 1,50,000 2 లక్షల వరకే పరిమితం ఉన్నది. మరి ఇలా 20 లక్షలు 30 లక్షలు కట్టే సందర్భాన్ని ఇలా గుర్తు చేస్తున్నా. గత ప్రభుత్వంలో జీవో తీసుకొచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులుగా 500 ప్రభుత్వం 500 ఇచ్చేసి ఒక ఉద్యోగి తరపున మొత్తం 350 కోట్లు ప్రభుత్వం తరపున అయితే 350 ఉద్యోగుల తరపున సంవత్సరానికి 700 కోట్లు అవుతాయి. ఆ 700 కోట్లతో ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసుకొని ప్రభుత్వ సంఘాలు ఒక 6 మరి ప్రభుత్వ వాళ్ళ కార్యదర్శులకు వచ్చి వాళ్ళు ఒక 6 తీసుకొని ఒక కమిటీని ఏర్పాటు చేస్తాను. ఆ కమిటీ కూడా కాలయాపన పొందుతున్న సందర్భం. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఇలా పంచాయత్ సెక్రటరీల సమస్యలు, ఏఈఓల సమస్యలు, 5,000 మంది విఆర్ఓలు ఇలా వాళ్ళ పోస్టు భర్తీ అయితే వాళ్ళ గురించి ఏమీ లేదు. ఇలా ఆర్టీసీల సమస్యలు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి. మరి ఉద్యోగ సంఘాలుగా మన చీఫ్ సెక్రటరీ గారిని కోరుతున్నాం, మీరు పిలిచి మాట్లాడి ఏ సమస్యలు ఉన్నాయో సమస్యలు సాధనలో మీరు ముందుండవలసిన బాధ్యత మీ పైన ఉన్నది. ఇలా ఆర్థికపరమైన సమస్యలు ఉన్నాయి, ఆర్థికపరమైన సమస్యలు ఉన్నాయి. ఆర్థికపరమైన సమస్యలను మీరు ఎప్పుడు చేస్తారో ఒక కార్యరూపణ చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఆర్థికపరమైన సమస్యలను మీరు మమ్మల్ని కూర్చోబెట్టి సమస్యలు పరిష్కార మార్గంగా ఆలోచించవలసిన బాధ్యత ఇలా ప్రభుత్వం పైన ఉన్నది. మరి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం, రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం, త్వరలోనే మరి మాకు ఇలా దసరా వస్తుంది, 3-4 రోజుల్లో దసరా ఉంది, 2 డిఏలు ఇప్పించవలసిన బాధ్యత ఇలా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. అలాగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వస్తుంది. మరి చాలామందికి ఇలా అవగాహన లేకపోయింది. అది గ్రాడ్యుయేట్ అని నేను పోయినసారి ఎన్రోల్ చేసుకున్నా నా ఓటు ఉంటుందని చాలామంది అనుకున్న సందర్భాన్ని గుర్తు చేస్తున్నాను. మరి అటువంటి సందర్భంలో మళ్ళీ దాన్ని ఎన్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత ఇలా అందరిపైన ఉంది. అప్పటికి ఓట్లు ఉన్నాయి,
మళ్ళీ కొత్తగా మన ఉద్యోగులు మన ఉద్యోగ కుటుంబ సభ్యులను కూడా నమోదు చేసుకున్న బాధ్యతను తీసుకోవాలి. అందుకే ఇలా కరీంనగర్ జిల్లా అధ్యక్ష కార్యదర్శిని కోరుచున్నా. మరి ఇలా అవగాహన పెట్టేసి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అవగాహన పెట్టేసి అందరినీ ఎన్రోల్మెంట్ చేసుకుని ఒక మంచి నాయకుని ఎన్నుకోవడంలో ఉద్యోగ సంఘాలుగా ముందుండాలని మిమ్మల్ని కోరుతున్నాం. గతంలో కూడా మనం ఎన్రోల్మెంట్ కార్యక్రమం చేశాం. ఇలా చాలామంది ఉద్యోగస్తులు ఓట్లున్నాయి, వాళ్ళ కుటుంబాలకు ఓట్లున్నాయి. మరి ఇలా కరీంనగర్ జిల్లాలోనే మొత్తం ఉమ్మడి జిల్లాలోనే 40% ఓట్లు కరీంనగర్ జిల్లాలో ఉన్నాయి. కాబట్టి దాన్ని కూడా మీరు పరిగణనలో తీసుకొని రేపంచెల్లి అవగాహన సదస్సు లెక్క పెట్టేసి ఇక్కడే ఎన్రోల్మెంట్ చేసుకునే బాధ్యతను ఇలా కరీంనగర్ జిల్లా టీఎన్జిఓస్ ఉద్యోగులుగా మీరు అందరూ తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అంటే మనం మేధావులది ఒక ఎమ్మెల్సీ, దానికి పార్టీలకు అనుబంధంగానే ఉండదు, ప్రియారిటీ ఓట్లు ఉంటాయి. కాబట్టి మంచి నాయకుడిని తీసుకొని మన సమస్యల పరిష్కార మార్గంగా ఆ నాయకుడు కూడా మాట్లాడతాడు. కాబట్టి మనం కూడా దాన్ని ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉన్నది. మరి చాలా సమస్యలు ఉన్నాయి. నేను కూడా కరీంనగర్ జిల్లా వాసిని. నాకు ఇంతకుముందే తెలిసింది, మా పత్రికా మిత్రులందరికీ ప్లాట్ ఇచ్చిన ఏదో ఇబ్బంది అవుతుందంటే అది నేను కూడా ప్రభుత్వం దృష్టి తీసుకుపోతాం. గౌరవనీయులైన మన పొన్నం ప్రభాకర్ గారు మన జిల్లా మంత్రి గారే, శ్రీధర్ బాబు కూడా మన జిల్లా మంత్రి గారే. అప్పుడు గత ప్రభుత్వంలో చాలామంది ప్రెస్ రిపోర్టర్లకు ప్లాట్ ఇచ్చారు. ఇప్పుడు కూడా వాళ్ళకి ఇచ్చిన సందర్భంలో మరి ఏదో ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం పరిష్కార మార్గంగా నేను టీఎన్జిఓస్ రాష్ట్ర అధ్యక్షునిగా కరీంనగర్ జిల్లా ముందు బిడ్డగా మీ అందరికీ సపోర్ట్గా ఉంటానని మీ అందరికీ భరోసా ఇస్తూ మీరు వచ్చి అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, అలాగే సిపిఎస్ కూడా పెనుభూతంగా ఆవరించింది. మనం నిర్మలా సీతారామన్ గారిని మన ఆల్ ఇండియా ఫెడరేషన్ మీటింగ్ సందర్భంలో కలిసి రావడం జరిగింది. మరి ఆ కొత్త పెన్షన్ విధానం వచ్చేసి చాలా ఇబ్బందులు పడుతున్నాం. పాత పెన్షన్ విధానం కొనసాగించాలని చాలాసార్లు ర్యాలీలు చేశాం, ధర్నాలు చేశాం. మరి దాన్ని కూడా ముందు తీసుకొని ఈ ప్రభుత్వం కొత్తగా వచ్చిన తర్వాత రద్దు చేస్తా అని చెప్పిండ్రు. కాబట్టి సిపిఎస్ను కూడా రద్దు చేసి ఓపీఎస్ను కొనసాగించాల బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకోవాలి. గౌరవనీయ రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం, అయ్యా మరి మీరు ప్రభుత్వం వచ్చి 10 నెలలు అవుతుంది, మరి పండగ వచ్చింది, మరి ఉద్యోగ సమస్యల సాధన కోసం మీరు అందరినీ మా ఉద్యోగ సంఘ నాయకులను జేఏసీని పిలిచి మాట్లాడవలసిందిగా కోరుతూ మాకు నమ్మకం ఉన్నది. ఎందుకంటే మీరు ఆ రోజు పాదయాత్ర చేసినప్పుడు మీరే ఆ ఉద్యోగులకు వాగ్దానం ఇచ్చాను, మా ప్రభుత్వం వచ్చినాక సిపిఎస్ రద్దు చేస్తానని, ఇక డిఎల్ ఇస్తానని, పెండింగ్ బిల్స్ ఉండేయని చెప్పారు. కాబట్టి దయచేసి మన ముఖ్యమంత్రి గారిని కోరుచున్న త్వరలోనే పిలిచి మాట్లాడవలసి, పండగకి 2 డిఎల్ ఇప్పించవలసిన బాధ్యతను తీసుకోవాలని కోరుతున్నాను. జై తెలంగాణ, జై హింద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.